పేరు ఎడదొడ్ల మల్లారెడ్డి, గ్రామం పెద్ద సురారం. మేము నియర్లీ ఒక 165 మంది రైతులు పెద్ద సురారం, పజ్జూరు, రామారం, ఎర్రగడ్లగూడెం చెందిన రైతులకు ప్రభుత్వము 2024 డిసెంబర్ 9న రిలీజ్ చేసిన అర్హులైన లిస్టులో మా పేర్లు ఉన్నాయి. అదే టైంలో వేరే జిల్లాలలో, వేరే బ్యాంకులలో, వేరే గ్రామాలలో ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ సక్రమంగా రిలీజ్ అయింది. అందరూ కూడా రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న రైతులు మాత్రమే, అందరూ పేద రైతులు మాత్రమే. సో ప్రతి రైతుకు రుణమాఫీ చేయాల్సిన చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మాకు వచ్చేసరికి మా ఖాతాలు మొత్తము ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉన్నాయి. ఏపీ జీవీబీ బ్యాంకు వీటినగర్ బ్రాంచ్ నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఈ బ్యాంకులో తీసుకున్న మీ రైతుల 165 మందికి మా పేర్లు అర్హులైన లిస్టులో వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా ఆ టైంలో ఏమైందంటే ఏపీజీబీ నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా మారిపోయింది బ్యాంకు. జనవరి 2025లో ప్రభుత్వం చెప్పింది డిసెంబర్ 9న లిస్టు ప్రకటించింది, డిసెంబర్ 9న. కానీ డబ్బులు రిలీజ్ చేసింది జనవరి సంక్రాంతి కానుకగా రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని చెప్పి రిలీజ్ చేసింది. కానీ ఆ టైంలో ప్రభుత్వం దగ్గర ఉన్న అకౌంట్ నెంబర్లకు మావి, వాటికి ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్లు ఏపీజీబీ. కానీ జనవరిలో వాళ్ళు రిలీజ్ చేసినప్పటికీ మా అకౌంట్ నెంబర్లకు ఐఎఫ్ఎస్సి కోడ్ మారిపోయినది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మారిన తర్వాత వచ్చిన ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్లోకి అటాచ్ అయ్యి ఉంది. సో అలా ఉండడం వలన ప్రభుత్వం రిలీజ్ చేసిన అమౌంట్ మా అకౌంట్లోకి రాకుండా మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన దాన్ని మేము ఇమీడియట్గా బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. బ్యాంక్ అధికారులు మేము ప్రభుత్వానికి విన్నవించినాము, మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పారు మీకు అవుతాయి అని చెప్పి కాలయాపన చేశారు. మేము అదే ప్రాబ్లమ్ని సేమ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకు కూడా విన్నవించాము. వాళ్ళు కూడా మేము న్యాయం చేస్తాము, అవుతుంది, తొందరగా అవుతుంది అన్నారు. తీరా మా రుణాల మాఫీ టైంకి వచ్చేవరకు, సెప్టెంబర్కి వచ్చేవరకు అది ఇంకా అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అవ్వకపోయేవరకు బ్యాంక్ అధికారులు మా పైన ఒత్తిడి తీసుకొచ్చారు. మొత్తం అందరు రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు కట్టకపోతే మీకు ఇంట్రెస్ట్లు పెరుగుతాయి అని చెప్పేసి మొత్తము వడ్డీ కట్టించి మళ్ళీ రెన్యువల్ చేశారు. రెన్యువల్ చేసిన తర్వాత కూడా మేము కలెక్టర్ గారికి, డిఏఓ గారికి, మన ఆర్డీఓ గారికి అందరికీ మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించాము. వాళ్ళందరూ కూడా మొన్న సోమవారం రోజు గ్రీవెన్స్ డే రోజు మేము వెళ్ళి కలిస్తే వాళ్ళు ఏమంటారు, ఈ స్కీమ్ క్లోజ్ అయిపోయింది, దాని ఆడిట్ క్లోజ్ అయిపోయింది, ఇది ఎంతసేపు ఉన్నా మీరు మంత్రుల ద్వారా పెద్ద ఎత్తున పైకి మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో తీసుకెళ్తే తప్ప మీ ప్రాబ్లము సాల్వ్ అవ్వదు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మేము గత శనివారం రోజు మంత్రి గారు, గౌరవనీయులైన మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సార్ ఇమీడియట్గా కలెక్టర్ గారికి దానిపైన రాయటం జరిగింది. మీరు వెళ్ళి కలెక్టర్ గారిని చదవండి, కలెక్టర్ గారు ఈ సమస్యకు పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. కానీ మేము గ్రీవియన్స్ డేలో కలెక్టర్ గారిని సంప్రదిస్తే అదే టైంలో అక్కడ ఉన్న ఆర్డీఓ గారిని, డిఏఓ గారిని పిలిపించి అడగా డైరెక్ట్ ఆ డిఏఓ గారు, శ్రవణ్ కుమార్ గారు ఆయన పేరు, ఆయన డైరెక్ట్గా ఈ ఆడిట్ క్లోజ్ అయింది, మీకు రాదు అన్నాడు. మేము అదే లిఖితపూర్వకంగా ఇవ్వండి సార్, మేము పై లెవెల్కైనా మేము దరఖాస్తు చేసుకుంటామంటే మీకు ఏ దరఖాస్తు అవసరం లేదు, నేను చెప్తున్నా కదా, అవసరమైతే నా పేరు చెప్పండి, జేడి శ్రవణ్ కుమార్, రాదని చెప్పిరని చెప్పండి, ఇదైతే మీకు రాదు అని కుండ బదులుగొట్టుగా చెప్పారు. పేమెంట్ చేస్తున్నా కూడా మాకు అర్హుల జాబితాలో మా లిస్టులో మా పేర్లు వచ్చినా కూడా మేము రుణమాఫీ పొందలేకపోయాం. దయచేసి ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని మా రైతులందరికీ, మా సురారం, ఎర్రగడ్లగూడెం, తిప్పర్తి మండలం ఎర్రగడ్లగూడెం, పజ్జూరు గ్రామ రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.